బ్రేకింగ్ న్యూస్. నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రథయాత్ర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లి సమితికి తీసుకురావడం జరిగింది. ధర్మరాజు ఇంటి దగ్గర ఓంకార సుప్రభాతం, నగర సంకీర్తన తర్వాత పూజా కార్యక్రమాలు ముగించుకొని స్వామివారి రథం శంకర్ నగర్, విహారిక ఎన్క్లేవ్, మేడిపల్లి, కమలానగర్ తదితర కాలనీలలో ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో బాల వికాస్ పిల్లలు వివిధ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దులు, హారతులు తదితర సాంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ధర్మరాజు, అంజిరెడ్డి, బాల వికాస్ ఇన్ఛార్జీలు మరియు పిల్లలు, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొని దిగ్విజయం చేశారు. పాదార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ రథయాత్ర నిన్న శివం నుండి మా మేడిపల్లికి తీసుకురావడం జరిగింది. చాలా గ్రాండ్గా మేము వెల్కమ్ చేశాము. రాత్రి ఇక్కడ మాకు సమితిలో పెద్ద అయినటువంటి ధర్మరాజ్ అంకుల్ వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి మేమందరం కూడా 11:30 వరకు అక్కడ హారతులు ఇవ్వడము, రకరకాల హారతులు ఇవ్వడము, స్వామికి స్వాగతం పలకడము, చిన్నారులచే, బాల వికాస్ పిల్లలచే నృత్య కార్యక్రమాలు జరగడము అవన్నీ రాత్రి జరిగాయి. మళ్ళీ పొద్దున్నే ఓంకారము, నగర సంకీర్తనతో పాటు మళ్ళీ ఊరేగింపుగా ఇంటింటి ముందు కూడా హారతులు ఇవన్నీ జరగడం జరుగుతుంది. ఇదంతా కూడా విశ్వశాంతికై, సర్వమత సమ్మేళనానికై, అందరూ ఒకటి అనేటువంటి స్వామి నినాదానికి మేమందరం కట్టుబడి మేమందరం కూడా స్వామి ధ్యేయానికి మేము దీని పాత్రత వహించాలని దీనిలో నిర్వహిస్తున్నామండి. ఈ రథం 1925 ఏప్రిల్ మాసంలో ఊరూరు తిరగడం స్టార్ట్ అయింది. సౌత్ జోన్కి ఈ రథం తిరుగుతుంది. ఇప్పటికీ 4 స్టేట్స్ కవర్ చేసి 5వ స్టేట్గా మాట్లాడుతుంది. కేరళ, మద్రాస్, ఒరిస్సా, తర్వాత కర్ణాటకలో కొంత భాగం కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరుగుతుంది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్లో మేడిపల్లి సమితిలో స్వామివారి రథోత్సవం కార్యక్రమం నడుస్తుంది. ఈ రథాలు దేశవ్యాప్తంగా 5 రథాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ 5 రథాలు కూడా మనకి మళ్ళీ 23 నవంబర్ 23, 26 అంటే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 23 నవంబర్ వరకులా పుట్టవరకు చేరుకుంటాయి. స్వామివారి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సాయి భక్తులందరూ కూడా ఇంటింటా పండుగ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అయ్యి ఉదయం 5:20 లేచి ఓంకార సుప్రభాత నగర సంకీర్తన కార్యక్రమం ముగించుకొని ఈ రథయాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాయి కుటుంబ సభ్యులపైన అందరిపైన కూడా స్వామివారి కరుణా కటాక్షాలు, చల్లటి దివేలు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని మా మేడిపల్లి సమితి తరఫున ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రథయాత్ర అనేది విశ్వశాంతి కోసం, అలాగే మత సామరస్యం కోసం నిర్వహించుకోవడం జరుగుతుంది. అన్ని మతాలు ఒకటే అని చెప్పి స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు. మాకు లవాల్ సర్వాల్ అనేది మా నినాదం. మా నినాదమే కాదు, మా జీవన విధానం కూడా అది లవాల్ సర్వాల్. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు అందరికీ, పోలీసు వారికి, మున్సిపల్ శాఖ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సత్యసాయి సేవా సమితి మేడిపల్లి కన్వీనర్గా ఈ స్వామివారి రథాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రథంతో పాటు సేవా కార్యక్రమాలు, అనాథ పిల్లలైతేముంది, విద్యకి దూరంగా ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు ల్యాప్టాప్ ఫీజులు కట్టడం, అలాంటి కార్యక్రమాలు, మెడికల్ సేవా కార్యక్రమాలు, విద్యా సేవా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారి సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంటింటా సాయి, ప్రతి ఇంటా సాయి అనే పేరుతోటి స్వామివారు ఎంతో వైభవంగా ఊరూరా తిరుగుతూ అందరికీ సేవా కార్యక్రమాలకి ఇంకా ముందుకు చేసే విధంగా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ మాకు సహకారం అందించిన మీడియా వారికి, పోలీసు వారికి, మున్సిపాలిటీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వామివారి ఆశీర్వాదంతో పాటు మీ అందరి యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా మమ్మల్ని మీరందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ సాయిరాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.